అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన కంది మహల్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శ్రీ మహాలక్ష్మమ్మ గుడ్లు రిమితే కాకి గోల ఆగిపోతుంది. మురుగుతున్న కుక్కలు పారిపోతాయి. మనుషులనగా ఎంత? భర్త శ్రీపతి మీసాలు కిందకి దించేసి తల వాల్చేస్తాడు. కొడుకులు కొయ్యబారిపోతే కోడళ్లు కొండపల్లి బొమ్మలు, మనవలు బొమ్మరాళ్ళు అయిపోతారు. ఆమె ఒక్కతే 10 మంది సూర్యకాంతంల పెట్టు. ఆ ఇంట్లో ఎప్పుడు శ్రీ తాండవిస్తుంది. ఎందుకంటే ఆమె పేరు శ్రీ మహాలక్ష్మమ్మ. భర్త శ్రీపతి, కొడుకులు శ్రీధర్, శ్రీనాథ్, శ్రీకాంత్. మరి కోడళ్లు శ్రీదేవి, శ్రీలక్ష్మి, మనవలు శ్రీనివాస్, శ్రీకర్, శ్రీరత్న, శ్రీ మాణిక్య. ఆ ఇంటి పేరు శ్రీ నిలయం. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే పొడవాటి హాలు, దానిని ఆనుకొని 3 బెడ్రూమ్లు, 3 కొడుకుల కోసం. కాని ఆ దౌర్భాగ్యుడు పెద్ద కొడుకు శ్రీధర్ 20 ఏళ్ల క్రితమే తల్లిని ఎదిరించి ప్రేమ వివాహం అంటూ బయటకు పోయాడు. ఆ పెళ్లాం తన్ని తగిలేస్తే వాడు మళ్లీ తన చెంతకే చేరుతాడని ఎదురు చూస్తూనే ఉంది శ్రీ మహాలక్ష్మమ్మ. అందువల్ల పెద్ద కొడుక్కి కేటాయించిన గదిలో వృద్ధ దంపతులే ఉంటున్నారు. మిగిలిన 2 గదుల్లో 2 కొడుకులు, వారి పెళ్లాం బిడ్డలు. బెడ్రూమ్ 1 మూల తలుపుల మధ్య స్థలంలో హాల్లో ఒక దివాను, దానిమీద స్పాంజ్ బెడ్, అటు ఇటు పొడవాటి గుండ్రని బాలిసులు, గోడకు చేర్చి 3 దిల్లు. ఆ సింహాసనం అచ్చంగా శ్రీ మహాలక్ష్మమ్మదే. రోజంతా ఆమె ఆ సింహాసనాన్ని అధిష్ఠించి అటు ఇటు అలవోకగా ఊగుతూ ఆ కుటుంబాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. ఆమె ఇంట్లో ఉన్నా లేకున్నా ఆ సింహాసనం మీద ఎవరూ కూర్చోకూడదు. ఆంటీ, ఆంటీగారండి పిలుపు విని సింహాసనం దిగి తలుపు తెరిచింది శ్రీ మహాలక్ష్మమ్మ. ఎదురుగా ప్రసన్నలక్ష్మి. తమ ఇంటి ప్రక్కనే చూడచక్కని 3 అంతస్తుల మేడ కట్టిస్తున్నది ఆమె. వాళ్ళ ఆయన అస్సలు తీరికలేని బిజినెస్ మ్యాన్ అట. అందుకని ఆమె కారులో వచ్చి షామియానా కింద కుర్చీలో దర్జాగా కూర్చొని నిర్మాణం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అడపాదడపా ఇంటికొచ్చి శ్రీ మహాలక్ష్మమ్మతో కాసేపు కబుర్లు చెబుతుంది. ఇంటి నిర్మాణ సమస్యలు చెప్పుకుంటుంది. మంచినీళ్లు తాగి కారులో వెళ్ళిపోతుంది. ఆమె తమ ఇంటికొస్తే చాలు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వైకుంఠం నుండి నడిచినట్లు ఉప్పొంగిపోయి మర్యాదలు చేస్తుంది శ్రీ మహాలక్ష్మమ్మ. హమ్మయ్యా, నీ దయవల్ల ఇల్లు పూర్తయిందాంటీ, గృహప్రవేశమే తరువాయి అందామే సంతృప్తిగా. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి కోడల చేతి మజ్జిగ తెప్పించి ఇచ్చింది శ్రీ మహాలక్ష్మమ్మ. ఇల్లు పూర్తవడంతో ఇప్పుడు ప్రసన్నలక్ష్మి ఆనందలక్ష్మిలాగా మెరిసిపోతోంది. ఆ మేడకు 50 లక్షలయిందట. దానికి కందిమహల్ అని పేరు పెట్టారట. అదేం పరిని ఆశ్చర్యపోయినా బహుశా కంది ఆమె ఇంటి పేరు కాబోలు అనుకుంది శ్రీ మహాలక్ష్మమ్మ. కందిమహల్ కాక వారికి పెద్ద నగరాల్లో షాపులు, మేడలు ఉన్నాయట. కోటీశ్వరరాలైనా ఇసుమంత గర్వం లేకుండా ఎంత వినయం, ఎంత ఒద్దిక అని మురిసిపోయింది శ్రీ మహాలక్ష్మమ్మ. ఆమె తన జీవితంలో మెచ్చుకున్న మొదటి వ్యక్తి ప్రసన్నలక్ష్మి. కాసేపు కబుర్లు చెప్పి ఆమె కారులో వెళ్లిపోగా శ్రీ మహాలక్ష్మమ్మ సింహాసనం అధిష్ఠించి గర్జించింది. కోడలిద్దరూ గజగజలాడుతూ వచ్చి ఎదురుగా నించున్నారు. ప్రసన్నలక్ష్మిని చూసిన కళ్లతో చూస్తే కోడళ్లు పరిచారికల్లాగా కనిపించారు ఆమెకి. వారి గజగజంతా పైపైనే, లోన మాత్రం తిట్టుకుంటారని ఆమెకెప్పుడూ అనుమానమే. ఆఫీసు వేళ్లలో తప్ప కొడుకులిద్దరూ వారి గదుల్లో నిత్య బందీలే. గాలిరాని ఆ గదుల్లోనే మగ్గిపోతూ మనవలు చదువు నటిస్తూ మనసులో నాయనమ్మని తిట్టుకుంటూ ఉంటారు. ఏమే, వంట అయిందా? గద్దించింది శ్రీ మహాలక్ష్మమ్మ. కోడళ్ళిద్దరూ గంగిగోవుల్లా తలలూపారు. ఎవరు తిన్నా తినకపోయినా రాత్రి 7:30 కల్లా ఆమె భోజనం చేయవలసిందే. ఆ మహాదేవికి నైవేద్యం సమర్పించాకే మిగిలిన వారి భోజనాలు. కోడళ్ళిద్దరూ ఉపచారాలు చేస్తుండగానే టీవీగా భోజనం చేసి విలాసంగా సింహాసనం వద్దకొచ్చి షాక్ అయింది శ్రీ మహాలక్ష్మమ్మ. ఎదురుగా తన సింహాసనం మీద బాసింపట్టు వేసి కూర్చున్న ఆ సాల్తీని చూస్తూనే అరికాలమంట నశాలానికి కంటింది ఆమెకు. అతనిని పరిశీలనగా చూశాకే ఆమె హృదయంలో రేగుతున్న మహాగ్రహాన్ని వెనక్కి నెట్టేసి ఆనందం ముంచుకొచ్చింది గాని ఆ ఆనందం ఎంతోసేపు ఆగలేదు. దాన్ని నెట్టేసి మళ్లీ ఆగ్రహం ముంచుకొచ్చింది. ఏరా శ్రీధరం, 20 ఏళ్లకు ఇప్పుడు ఇల్లు గుర్తుకొచ్చిందా? నీ దేభ్య మొక్కం చూసి నీ పెళ్ళం ఎప్పుడూ గెంటేసి ఉంటుంది. ఈలోగా ఎంతమంది తన్ని తగిలేశారే, చివరాఖరికి ఇక్కడికొచ్చి పడ్డావు. ఎదుటి కుర్చీలో కూర్చుంటూ ఎగతాళిగా అంది శ్రీ మహాలక్ష్మమ్మ. ఆ ఆర్భాటానికి గదిలోంచి ఒక్కొక్కరు బయటకొచ్చి మహాద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టు నిలబడిపోయారు.
సింహాసనం ఇంకొకరికి వదిలేసి శ్రీ మహాలక్ష్మమ్మ కుర్చీలో కూర్చోవటం అద్భుతమే కదా. అమ్మ హేళనగా మాట్లాడినా చెక్కు చెదరని శ్రీధర్. నోళ్లు తెరిచి చూస్తున్న తమ్ముళ్ళు వారి భార్య బిడ్డల వైపు ఒకసారి చూసి పలకరింపుగా చిరునవ్వు పారేసి, అమ్మా, ఈ 20 ఏళ్లలో నీ నోటి పదును తగ్గనే లేదు. నువ్వు మారనే మారవా అమ్మా? అడిగాడు నవ్వుతూ. ముఖం దుమదుమలాడిస్తూ మౌనం వహించింది శ్రీ మహాలక్ష్మమ్మ. ఇంటికి పెద్ద కొడుకుని, నిన్ను పున్నామ నరకం నుంచి రక్షించవలసిన వాడిని 20 ఏళ్ల తర్వాత కనిపిస్తే నీకు కొంచెం కూడా ఆనందంగా లేదా అమ్మా? మరో బాణం రువ్వాడు. నువ్వేంట్రా నన్ను రక్షించేది? నువ్వు నరకంలో పడకుండా చూసుకో చాలు. 20 ఏళ్ల క్రితం నేను ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు ఏమనుకున్నానో తెలుసా అమ్మా? నువ్వు పోతే గాని ఈ కుటుంబం బాగుపడదు అని. ఇప్పుడు వీళ్ళు కూడా అలానే అనుకుంటున్నారని నా అనుమానం. గలగలా నవ్వేస్తూ తమ్ముళ్ల వైపు చూసి అన్నాడు. లేదు లేదన్నట్లు వాళ్ళు తలలూపినా మనసులలో వాళ్ళకి సంతోషంగానే ఉంది శ్రీ మహాలక్ష్మమ్మని ఎదిరించే మొనగాడొచ్చినందుకు. నేను చచ్చానో లేదో చూడటానికి వచ్చావట్రా? ఆగ్రహంతో ఊగిపోయింది. లేదమ్మా, నీకు తెలియకపోయినా నాకు ప్రేమంటే తెలుసు. నేను భార్యను ప్రేమిస్తున్నాను, నిన్ను నాన్నని ప్రేమిస్తున్నాను, తమ్ముళ్లను ప్రేమిస్తున్నాను. అందుకే వచ్చాను సీరియస్ గానే అన్నాడు శ్రీధర్. హబ్బో, పేడ కారిపోతోంది. అచ్చు సూర్యకాంతలాగే చేతులు తిప్పుతోంది శ్రీ మహాలక్ష్మమ్మ. చూసావా అమ్మా, నీకు ప్రేమ అన్న పదం పలకడం కూడా రాదు. ప్రేమించడం తెలియదు. పిరికిదానివి. ప్రేమిస్తే ఆ ప్రేమను అదునుగా తీసుకొని అందరూ నిన్ను ఉపేక్షిస్తారని భయం. అందుకే నియంతలాగా మారి భర్తని గుప్పెట్లో బంధించావు. ఇల్లు దాటితే చేయి దాటిపోతారని కొడుకులకు దూర ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలొచ్చినా పంపకుండా ఈ ఊళ్ళోనే చిన్న ఉద్యోగాలకు పరిమితం చేశావు. కోడళ్ళు నీ కొడుకుని లాక్కుపోతారన్న భయంతో వాళ్ళని తిట్టి కొట్టి పాదాల కింద నొక్కి పెట్టావు. కాని చరిత్ర చెప్పేదేమంటే, నియంతల అభద్రతాభావంతో ఆందోళన చెందేది పిరికి వాళ్లే. వాళ్ళు పోతే జనం సంతోషిస్తారు గాని ఏడ్చేవాళ్లు ఉండరు. మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టి, మనకు బాధ కలిగినప్పుడు సానుభూతి చూపే నలుగురిని సంపాదించుకోకపోతే ఆ జీవితం ఎందుకమ్మా? శ్రీ మహాలక్ష్మమ్మ అంతరాత్మకు తెలుసు వాడు చెప్పిందంతా నిజమే అని. కాని పట్టు వదిలితే తనని దిక్కులేని దాన్ని చేసి కొడుకులు తుర్రుమంటారని ఆమె భయం. తేరగా మింగడానికొచ్చి ఉపన్యాసాలు దంచుతున్నాడు. వీడికి 2 ముద్దలు పడేయండే, మింగిపోతాడు. కోడళ్లను ఆదేశించింది ఆమె. శ్రీధర్ చిరునవ్వు వీడలేదు, సింహాసనము వీడలేదు. ఈలోగా ప్రసన్నలక్ష్మి మళ్లీ వచ్చి నేరుగా సింహాసనం వద్దకెళ్లి అతని పక్కన కూర్చుంది. ఆమె చొరవకు అందరూ నిర్ఘాంతపోయారు. అమ్మా, నీ పెద్ద కొడలు ప్రసన్నలక్ష్మిని అమ్మకు పరిచయం చేశాడు శ్రీధర్. ఆనందాశ్చర్యాలతో అందరూ కెవ్వుమన్నారు. అంతలో కారు దిగి ఏనుగు సైజు ట్రాలీ బ్యాగ్ ఈడ్చుకుంటూ లోనికొచ్చిన పిల్లల్ని పరిచయం చేశాడు. నీ మనవలు హర్ష 10వ క్లాసు, వర్ష 8. పింగాణి బొమ్మల్లాగా అందంగా ఆరోగ్యంగా మెరిసిపోతున్న వాళ్ళని చూడగానే శ్రీ మహాలక్ష్మమ్మ గుండెలోంచి భయం భయంగా కాస్తంత ఆనందం తొంగి చూసింది. హాల్లో ముల్లోకాలు మునిగిపోతున్నా శ్రీపతి మాత్రం బెడ్రూంలోంచి బయటకు రాలేదు. అదే ఆయన స్వర్గం, నరకం కూడా. శేషకల్పసాయిలాగా మంచం మీద నిర్వేదంగా పవలించి భవిష్యత్తు వైపు చూస్తూ ఉంటాడు. శ్రీధర్ ఆయన హాల్లోకి లాక్కొచ్చాడు. ఈలోగా ప్రసన్నలక్ష్మి ట్రాలీ బ్యాగ్ తెరిచింది. దానిలోంచి సూటు తీసి తండ్రికిచ్చాడు శ్రీధర్. సూటు ధరించాలన్న తన చిరకాల వాంఛ తీరినందుకు, పెద్ద కొడుకు వచ్చినందుకు ఆయన ముసలి గుండెలో ఆనందం పోటెత్తింది. అదే ఊపులో తమ్ముళ్లకు రెడీమేడ్ దుస్తులు, అమ్మకు మరదళ్లకు పట్టుచీరలు, పిల్లలకు క్యాలిక్యులేటర్లు అన్నీ ఖరీదైనవే ఇచ్చాడు. ఆనందంతో అందరి ముఖాలు బద్దలవుతున్నాయి. కళా నిజమాని ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. వారి ఆనందాలు హ్యాండీక్యామ్లో హర్ష చిత్రీకరిస్తుంటే డిజిటల్ కెమెరాతో ఫోటోలు తీసి చూపిస్తోంది వర్ష. సూడు తొడుక్కొని మురిసిపోతున్న తండ్రిని సింహాసనం మీద కూర్చోబెట్టి తను అమ్మ పక్కన కూర్చొని, నీ భవిష్యత్తు భద్రత కోసం స్వార్థంతో నువ్వు వాళ్ళని తొక్కి పెట్టావుగాని కాస్త స్వేచ్ఛనిస్తే వాళ్ళకి నీ మీద ప్రేమ పెరిగేది. నిన్ను దేవతలాగా చూసుకునేవారు. ఇప్పటికైనా పట్టు సడలించి వాళ్ళకి స్వేచ్ఛనివ్వమ్మా అన్నాడు శ్రీధర్. శ్రీ మహాలక్ష్మమ్మ ఆలోచనలో పడగా శ్రీధర్ చెప్పుకుపోతున్నాడు. మామగారిచ్చిన డిపార్ట్మెంటల్ స్టోర్ని అభివృద్ధి పరిచి ఈ 20 ఏళ్లలో క్రమక్రమంగా హైదరాబాద్లో 5, విజయవాడలో 2, విశాఖలో 2, రాజమండ్రిలో 1 రిటైల్ అవుట్లెట్లు ప్రారంభించాట. ఇప్పుడు కోట్ల బిజినెస్.
ఏడాదికి 10 కోట్లు లాభం. 500 కుటుంబాలకు తను యజమాని కాదు, దేవుడే. ఎందుకంటే తనకు డబ్బు కాని, ప్రేమ కాని, ఇవ్వడంలోని ఆనందం, పంచుకోవడంలోని హాయి తెలుసు. బాగుపడాలంటే ఇంట్లోంచి పారిపోవాలని చెప్పరు కాని నా విషయంలో జరిగిందదే. లేకుంటే నేను కూడా తమ్ముళ్ళలా చాలీచాలని జీతం రాళ్లతో ఇరుగ్గా నీ కాళ్ల కింద పడి ఉండేవాడిని సగర్వంగా చెప్పాడు శ్రీధర్. అమ్మ మాట్లాడలేదు. వంట చేస్తున్న గృహిణి కందిపప్పు అయిపోయిందని హఠాత్తుగా గుర్తిస్తుంది. అప్పటికప్పుడు ఆమె పచారీ కొట్టుకు వెళ్లి తెచ్చుకోలేదు. తెచ్చిపెట్టేవాళ్లు ఇంట్లో ఎవరూ లేరు. ఇలాంటి సమస్యను ఎదుర్కొనే గృహిణులు వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారి సౌకర్యం కోసం 2 మొబైల్ షాపులు ప్రారంభించాలని వచ్చాం. ఉదయమే ప్రతి ఇంటికి లారీలో పచారీ సామాన్లు తీసుకెళ్లి సప్లై చేయడమే మా లక్ష్యం అమ్మా. మార్కెటింగ్లో వస్తున్న పెనుమార్పు ఇది. తెల్లవారుతూనే ప్రతి ఇంటికి వెళ్లి గృహిణులతో చక్కగా మాట్లాడుతూ వారి విశ్వాసం పొంది ఒక సరుకు అడిగితే 2 అమ్మే చాకచక్యంతో వ్యాపారాభివృద్ధి చేస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చు. ఇదంతా శ్రీధర్ ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు ఎవరికి. తమ్ముళ్ళు, మీ జీతాలు ఇప్పుడు 10,000, నేను 20,000 ఇస్తాను. అదనంగా అమ్మకాల మీద కమిషన్ ఉంటుంది. చెరకు మొబైల్ షాపు నిర్వహిస్తారా? నీతిగా నిజాయితీగా మీరు ఒళ్ళు వంచి పని చెయ్యాలి. నీతి తప్పిన మరుక్షణం మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించేస్తాను. నాతో కలిసి పనిచేస్తారా? విషయం బయటపెట్టాడు శ్రీధర్. ఇంతవరకు అమ్మ అదుపాజ్ఞలో నలిగిపోయిన తమ్ముళ్లకు తమ సమర్థత నిరూపించుకోవాలి అనిపించింది. అవకాశం తలుపు తట్టగానే అమ్మ పర్మిషన్ అడగకుండానే సరే అనేశారు. జీవితంలో తొలిసారి తన ఆమోదం అడగకుండా వాళ్లు స్వయం నిర్ణయం తీసుకున్నందుకు అమ్మ మనసు చివుక్కుమంది. ఆమె భుజం మీద చెయ్యవేసి నచ్చ చెప్పే ధోరణిలో, వాళ్ళకి కాస్త స్వేచ్ఛనివ్వమ్మా, స్వతంత్రంగా బ్రతకనివ్వు. అందువల్ల నీ ప్రాధాన్యత తగ్గిపోదు, ఇనుమడిస్తుంది. అందరూ నిన్ను గౌరవిస్తారు, ఆదరిస్తారు. అందుకు నేను గ్యారంటీ. ఎవరి స్వేచ్ఛా స్వతంత్రాలు వాళ్ళ అనుభవిస్తూ అందరూ కలిసి హాయిగా జీవించడానికి గుర్తుగా ప్రక్కన కంది మహల్ నిర్మించాను. అది మాకోసమే. కందికాయ విప్పి చూస్తే దాని గింజలు సెపరేటుగా అరల్లో స్వేచ్ఛగా పెరుగుతాయి. ఒక గింజకు మరో దానికి సంబంధం లేనట్టుగా కనిపించినా ఒక అంతఃసూత్రం వాటిని కలిపి ఉంచుతుంది. ఆ విధంగానే మీరు జీవించాలి. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో, తమ్ముళ్ళు చెరకు అంతస్తులో ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుతూ అవసరానికి అందరూ కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ హాయిగా ఉండండి. నేను హైదరాబాద్లో ఉండి తీరాలి కాబట్టి మీతో ఉండలేను. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. తలో ముద్దా పెడితే నాకు పూర్తిగా భోజనం అవుతుంది, సంతృప్తిగా ఉంటుంది అని నవ్వేస్తూ 3 తాళం చెవులు అమ్మకిచ్చాడు శ్రీధర్. అమ్మ కళ్లల్లో చివ్వున కన్నీళ్లు తిరగగా అందరి హృదయాల్లో కృతజ్ఞత వెల్లువెత్తింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.